నర్సాపూర్ మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో ఈ నర్సాపూర్ మచిలీపట్నం రైల్వే లైన్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మచిలీపట్నం నర్సాపూర్ రైల్వే ప్రతిపాదన అనేది ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రతిపాదన అనేది కొనసాగుతూ వస్తుంది. నర్సాపూర్ మచిలీపట్నం ఈ రైల్వే లైన్ అనేది సముద్రం తీరం వెంట ప్రయాణించే రైల్వే లైన్. సముద్ర ఉత్పత్తులని దేశ నలుమూలలకి తరలించడానికి ఈ రైల్వే లైన్ అనేది ఎంతగానో ప్రజలకి ఉపయోగపడుతుంది, అలాగే లాభదాయకంగా ఉంటుంది. ఈ నర్సాపూర్ మచిలీపట్నం రైల్వే లైన్ అనేది బ్రిటిష్ కాలంలో ప్రతిపాదనలు అనేవి వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఇది కార్యరూపం అనేది దాల్చలేదు, కేవలం పేపర్లకే పరిమితమైంది. నర్సాపూర్ నుండి మచిలీపట్నానికి ప్రయాణించాలంటే ప్రస్తుతం భీమవరం, గుడివాడ మీదుగా ప్రయాణించవలసి ఉంటుంది. ఇలా ప్రయాణించడంతో ఈ రెండు ప్రాంతాల మధ్యలో దూరం అనేది చాలా పెరిగి ప్రయాణ సమయం కూడా పెరగడంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు నర్సాపూర్ నుండి మచిలీపట్నం, మచిలీపట్నం నుండి నర్సాపూర్ కి ప్రయాణించాలంటే కేవలం రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ మీదనే ఆధారపడవలసి ఉంటుంది. ఈ బస్సెస్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ మీద రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మచిలీపట్నం నర్సాపూర్ మధ్యలో. సో దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ మచిలీపట్నాన్ని నర్సాపూర్ ని కలుపుతూ కొత్త రైల్వే లైన్ ని నిర్మించాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం రైల్వే కూడా ఇక్కడ కొన్ని సర్వేలు అనేవి నిర్వహించింది. ఆ సర్వేల ప్రకారం ఈ నర్సాపూర్ మచిలీపట్నం మధ్యలో రైల్వే లైన్ యొక్క పొడవు అనేది 85 కిలోమీటర్ల వరకు రావడం జరిగింది. ఈ 85 కిలోమీటర్ల రైల్వే లైన్ ని నిర్మించడానికి అప్పటి సర్వే ప్రకారం ఇక్కడ 1500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వ్యయం అనేది వేయడం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికీ కూడా పట్టాలనేది ఎక్కలేదు. ఎట్టకేలకు మొన్న జరిగిన బడ్జెట్ లో రైల్వే శాఖ మంత్రి గారు ఈ రైల్వే లైన్ కి సర్వేకి ఆదేశించడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా చూసుకుంటే ఈ రైల్వే లైన్ యొక్క పొడవు అనేది 85 కిలోమీటర్ల వరకు ఉండగా, రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేసిన విధంగా ఈ రైల్వే లైన్ యొక్క పొడవు అనేది 69 కిలోమీటర్లుగా చెప్పడం జరిగింది. అంటే దీంట్లో కొన్ని మార్పులు అనేవి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఈ మచిలీపట్నం నర్సాపూర్ రైల్వే లైన్ యొక్క మ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వచ్చేసి నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్ లో చివరి రైల్వే స్టేషన్ గా పిలుస్తారు దీన్ని. ఇది వచ్చేసి మచిలీపట్నం తీర ప్రాంతం. ఈ నర్సాపూర్ నుండి మచిలీపట్నానికి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రైలు ద్వారా ఈ మచిలీపట్నం నర్సాపూర్ మధ్యలో ప్రయాణించాలంటే ఇక్కడ నర్సాపూర్ నుండి ఈ భీమవరం, అంకివీడు, ఈ గుడివాడ మీదుగా ఇక్కడ మచిలీపట్నానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా లాంగెస్ట్ రూట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ దూరం, ప్రయాణ సమయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ నర్సాపూర్ నుండి ఈ మచిలీపట్నానికి చేరుకోవాలంటే ప్రస్తుతానికి బస్సులు అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ మీద ప్రయాణికులు ఆధారపడవలసి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకి ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతుంటాయి. నర్సాపూర్ మచిలీపట్నం మధ్యలో వృత్తి వ్యాపార పనులు చేసుకునేవారు అలాగే వివిధ వ్యాపారం చేసుకునేవారు ఎక్కువగా ప్రయాణిస్తారు. వీళ్ళకి ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ అనేది అధిక భారం అనేది పడుతుంది. ఇక్కడ రైలు అనేది అందుబాటులోకి వస్తే ఈ రెండు ప్రాంతాల ప్రజలకి ఈ భారం అనేది కొద్ది మేర తగ్గవచ్చు. అందుకే ఈ రైల్వే లైన్ ప్రతిపాదన అనేది కొనసాగుతూ వస్తుంది. నర్సాపూర్ మచిలీపట్నం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి అప్పట్లో 85 కిలోమీటర్లుగా అంచనా వేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న రైల్వే శాఖ మంత్రి గారు ఈ రైల్వే లైన్ ని 69 కిలోమీటర్లుగా చెప్పడం జరిగింది. అంటే దీంట్లో కొన్ని మార్పులు అనేవి రావచ్చు. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ ని క్లోజ్ గా చూద్దాం, ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది అనేది. మచిలీపట్నం నర్సాపూర్ రైల్వే లైన్. ఇది వచ్చేసి మచిలీపట్నం అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. ఇది వచ్చేసి నర్సాపూర్, ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈ రెండు ప్రాంతాలను కలిపేదే ఈ రైల్వే లైన్. ఇది నేషనల్ హైవే పక్కన వెళ్ళవచ్చు. ఈ రైల్వే లైన్ అనేది మచిలీపట్నంలో మొదలైన తర్వాత వెళ్లే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ ముంజులూరు, మల్లేశ్వరం, బంటుమిల్లి. బంటుమిల్లి అనేది కీలకమైన రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రైల్వే లైన్ లో భాగంగా ఇక్కడ గాంధీనగర్, ఎండపల్లి,
సీతనపల్లి, లక్ష్మీపురం. ఇక్కడ ఒక రివర్ ని క్రాస్ చేయాలి. ఇక్కడ ఈ రివర్ మీద బ్రిడ్జ్ అనేది నిర్మించవలసి ఉంటుంది. దారి తిప్పి కాశీపట్నం. సో ఇవన్నీ ఈ రైల్వే లైన్ వెళ్ళే ప్రాంతాలు ఇవి. ముత్యాలపల్లి ఇది కూడా చాలా కీలకమైంది. తర్వాత మొగుల్తూరు, ఇది చాలా పెద్ద ఊరు అని చెప్పుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతాలలో. ఇక్కడ నుండి ఈ రైల్వే లైన్ పైకి వెళ్తే ఈ ప్రాంతాల గుండా ఇక్కడ నర్సాపూర్కి చేరుకుంటుంది. ఇది వచ్చేసి నర్సాపూర్ ప్రాంతం ఇదంతా. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల అన్నిటికీ రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాంతాల ప్రజలు అత్యంత వేగంగా వివిధ ప్రాంతాలకి చేరుకోవడానికి ఈ రైల్వే లైన్ అనేది నర్సాపూర్ మచిలీపట్నం మధ్యలో రైల్వే లైన్ అనేది తొందరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ సర్వేలకి ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఫైనల్ లొకేషన్ సర్వే అనేది పూర్తయితే ఇంకా రైల్వే దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని టెండర్స్ ని పిలిచి ఇక్కడ పనులను ప్రారంభించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నర్సాపూర్ మచిలీపట్నం రైల్వే లైన్ యొక్క ప్రతిపాదనలు అనేవి మళ్ళీ ముందుకు రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉపయోగాలను కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.